నేను 3 మంత్స్ బ్యాక్ ఈ రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అనుకున్నా అనమాట. ఇంకెప్పుడు ఈ రెస్టారెంట్ విజిట్ చేయకూడదు అని. కానీ నెక్స్ట్ థింగ్ ఏమనిపించిందంటే టేస్ట్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా! కొన్ని సార్లు అటు ఇటు అవుతూ ఉంటదిలే. సేమ్ ఫుడ్ కాకుండా ఈసారి డిఫరెంట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాము. ఎలా ఉంటదో చూద్దామని చెప్పి యెస్టర్‌డే అగైన్ అదే రెస్టారెంట్ విజిట్ చేశాను అనమాట. ఎప్పటిలాగే యాంబియన్స్ అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. చాలా హైజీనిక్‌గా ఉంది. లోపల కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సర్వింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ సపోర్టింగ్ కూడా బాగా నచ్చింది. చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టుకున్నా. నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. కానీ ఇక్కడ చికెన్ వింగ్స్ అయితే ఎంత ఘోరంగా ఉన్నాయంటే పీస్ అంతా కూడా చాలా డ్రైగా ఫ్రై చేసేసారనమాట. అస్సలు బాగాలేదు. ఆ స్మెల్ కూడా మాడిపోయిన స్మెల్ టైప్లో వచ్చింది. నాకు అస్సలు తినాలనిపించలేదు అనమాట. ఇంకెప్పుడు ఈ రెస్టారెంట్లో చికెన్ వింగ్స్ ట్రై చేయకూడదని అనుకున్నాను. నువ్వు ఒక్క పీస్ మాత్రమే తిన్నా అనమాట. ఇంక తినలేక వదిలేసాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ అయితే చిట్టి ముత్యాల చికెన్ పులావ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంక దాని టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. రైస్ అంతా కూడా వాటర్ ఎక్కువైపోతే ఎలా అయిపోతుందో అలా అయిపోయింది అనమాట. చాలా తడిగా జిగురుగా అనిపించింది. దీనికంటే బయట దొరికే 120 రూపీస్ బిర్యానీ చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఈ రెస్టారెంట్ నేమ్ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఇన్ కేస్ వేరే వాళ్ళకి టేస్ట్ నచ్చచ్చు కదా, అందుకే నేమ్ చెప్పట్లేదు.